హాయ్ అండి, అస్సలాము అలైకుం. 7th డే రంజాన్ ఇఫ్తార్ ఏం చేస్తున్నాను ఏంటి అనేది మీతో అయితే షేర్ చేస్తానండి. నేనైతే మార్నింగ్ అయితే శనగలను శుభ్రంగా వాష్ చేసుకొని నానబెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈవినింగ్ అయితే ఇలా కుక్కర్లో అయితే వేసుకుంటున్నానండి. తగినన్ని వాటర్ కూడా వేసుకోవాలి. ఇందులోకి అయితే ఉప్పు వేసుకోవాలి. చపాతీ నల్ల శనగల మసాలా అయితే చేస్తున్నానండి. ఇంకా 3 విజిల్స్ రాగానే స్టవ్ ఆఫ్ చేసుకొని చూడండి, శనగలు అనేవి మెత్తగా ఉడికిపోయాయి. ఇంకా ఇలాగా శనగలను అయితే మెత్తగా ఉడికించుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇక్కడ మా పిల్లలైతే నేను హెల్ప్ చేస్తా అని వచ్చారండి. ఇంకా ఒకళ్ళు వచ్చేసి స్వీట్ కార్న్ అయితే ఒలుస్తున్నారు, ఇంకొకళ్ళు వచ్చేసి నాకు అందిస్తూ ఉన్నారండి. ఇంకా ఈరోజు చపాతీ అలాగే నల్ల శనగల మసాలా అయితే చేస్తున్నాను. ఇంకా వెజిటేబుల్స్ అయితే అయిపోయాయండి. వెజిటేబుల్స్ అయితే ఏం లేవు, లేకపోతే ఆలు కుర్మా అయితే చేసేదాన్ని. చపాతీలో కాంబినేషన్ బాగుంటుంది. ఇంకా శనగలు ఎలాగో నానబెట్టాను కదా, శనగల మసాలా కర్రీ చాలా బాగుంటుంది, చేద్దామని చెప్పేసి చేశాను. బీహార్లో ఉన్నప్పుడు ఎక్కువ చేసేవాళ్ళమండి. బీహార్లో అయితే కంపల్సరీగా డైలీ ఇఫ్తార్లోకి నల్ల శనగలు అయితే తీసుకుంటారండి. చాలా బలమని సత్తు జ్యూసు, నల్ల శనగలు అలాగ బాయిల్ చేసి తీసుకుంటూ ఉంటారు వాళ్ళు. ఇంకా సరే ఈరోజు అది చేద్దాంలే అని చెప్పేసి నేనైతే చేస్తూ ఉన్నాను. ఇంకా చపాతీకి అయితే పిండి కలిపి పక్కన పెట్టేశాను. అక్కడ స్వీట్ కార్న్ అయితే పెట్టేశాను బాయిల్ చేసుకోవడం కోసం. ఇంకా ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నాను అండి మసాలా కోసం. ఇంకా నేనైతే 2 టమాటాలు కూడా కట్ చేసుకుంటున్నాను. ఏంటంటే ఈరోజు సాటర్డే కదా, సెకండ్ సాటర్డే, పిల్లలు కూడా ఇంట్లోనే ఉన్నారండి. ఇంకా వీడియో డిస్టర్బ్ అవుతుందని చెప్పేసి అక్కడక్కడ వాయిస్ ఓవర్ అయితే ఇస్తూ ఉన్నాను. ఇంకా ఇలాగా సన్నగా కట్ చేసుకున్న టమాటాలు అలాగే ఉల్లిపాయలు. ఈ ఉల్లిపాయలు అనేవి ఆప్షన్ అండి, ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే లేదు. అలాగే అల్లం వెల్లుల్లి 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేసుకున్నాను. అలాగే టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత నల్ల శనగలు ఉన్నాయి కదా ఉడికించుకున్నవి, అవి కూడా కొంచెం వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ నూనె వేసుకున్నాను. అందులోకి 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 2 లవంగాలు, ఒక బిర్యానీ ఆకు అయితే వేసుకున్నాను అండి. లవంగాలు గ్యాస్ అవ్వకుండా ఉంటుంది ఇలా మసాలా చేసుకొని తిన్నప్పుడు. ఇంకా ఇవైతే ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చిందాకా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు నేనైతే శనగల్ని కొంచెం పక్కకైతే తీసి పెడుతున్నాను, తాలింపు వేసుకుందాం కొంచెం అని చెప్పేసి. మా సైడ్ అయితే తాలింపు బాగా వేసుకుంటామండి, టేస్టీగా ఉంటుంది. ఇలా ఆనియన్స్ అయితే గోల్డెన్ కలర్ వచ్చాయి కదా, ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ని ఇందులో అయితే వేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్ ఆనియన్స్లో కలిసేలా కలుపుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు అయితే ఉడికించుకోవాలండి. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇందులోకి ఉడికించుకున్న శనగలను వాటర్తో సహా అయితే వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకొని దగ్గర పడేంత వరకు అయితే ఉడికించుకోవాలండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చపాతీ కాంబినేషన్. ఇంకా ఇక్కడైతే స్వీట్ కార్న్ కూడా ఉడికిందండి. ఇంకా ఇటు సైడ్ వచ్చేసి చపాతీ అయితే పెట్టేసుకొని తొందరగా అయితే చేస్తాను. ఈరోజు ఇఫ్తార్లోకి నాకు కిచెన్లోనే సరిపోయిందండి. అసర్ నమాజ్ చదువుకొని స్టార్ట్ అయితే చేశాను. ఇంకా చపాతీ మసాలా అలాగే శనగల తాలింపు అదంతా చేసుకునేసరికి టైం అయిపోయింది. ఇంకా పిల్లలు కూడా ఇంట్లో ఉన్నారు కదా, డిస్టర్బ్ చేస్తూ ఉన్నారు.
ఇంకా సరేలే అని చెప్పేసి నేను కూడా అట్లా పని చేసుకుంటూ వాళ్ళతో అలాగా మాట్లాడుతూ చేసుకుంటూ ఉన్నాను. ఇంకా ఇదంతా చేసేసరికి నాకు ఇఫ్తార్ టైం అయితే అయిందండి. ఇంకా మళ్ళీ వజూ చేసుకొని వచ్చి ఇఫ్తార్కి అయితే కూర్చున్నాము. చూస్తూ ఉండండి, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు సపోర్ట్గా ఉంటుంది. అలాగే నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ఇంకా మీకు కూడా బోర్ కొట్టకుండా ఇక్కడైతే స్పీడ్ మూడ్లో అయితే పెట్టేశాను, చూస్తూ ఉండండి. చూసారు కదా, శనగల కర్రీ ఇలా దగ్గరకు పడి ఆయిల్ పైకి తేలిన తర్వాత 1 టేబుల్ స్పూన్ గరం మసాలా అయితే వేసుకున్నాను. మీ దగ్గర కసూరి మేతి, కొత్తిమీర ఉన్నా వేసుకోవచ్చండి. కసూరి మేతి వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంది. నేనైతే లాస్ట్ 3 చపాతీలకి ఆయిల్ అప్లై చేయకుండా ఇలాగైతే కొంచెం ఎక్కువగానే కాల్ చేశాను. ఎందుకంటే టేస్ట్ చాలా బాగుంటాయి. ఆయిల్ అప్లై చేస్తే అంతగా తినబుద్ధి కాదండి. నేనైతే చపాతీ ఎక్కువ ఆయిల్ అప్లై చేయకుండానే తింటాను, చాలా టేస్టీగా అనిపిస్తాయి. ఇంకా తేపులు కూడా అదే రాకుండా ఉంటాయి. ఇంకా ఇక్కడ వచ్చేసి తాలింపు కోసం కడాయి పెట్టేసుకొని అందులోకి పోపు గింజలు, కరివేపాకు, పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను. ఇంకా ఆనియన్స్ అయితే నేను ఇలా ఫ్రై చేసుకోనండి. కొంచెం నేను శనగలు వేసుకుంటాను కదా, ఆ తర్వాత ఆనియన్స్ వేసి కలుపుతాను. అక్కడక్కడ పచ్చి ఆనియన్స్ తగిలితే టేస్టీగా ఉంటాయి. లాస్ట్ నిమ్మకాయ పిండుకుంటే ఇంకా టేస్టీ ఉంటుందండి. నిమ్మకాయ అయితే ప్రజెంట్ లేదు. ఇంకా సాటర్డే కదా, ఆల్మోస్ట్ అన్ని వెజిటేబుల్స్ అయితే అయిపోతాయండి నా దగ్గర. ఇంకా సండే వస్తే వెళ్ళి తీసుకొని వస్తాను. ఇంకా ఇక్కడైతే కొంచెం సాల్ట్, కారం వేసుకున్నాను. అలాగే కొంచెం ధనియాల పౌడర్ వేసుకొని, శనగల్ని కూడా వేసుకొని, ఆనియన్స్ వేసుకొని ఇలాగైతే ఫ్రై చేసుకున్నానండి. కొన్ని వాటర్ అయితే పడ్డాయి, ఆ వాటర్ ఇంకేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవడమే. టేస్ట్ చాలా బాగుంటుంది నిమ్మకాయ పిండుకొని తింటే. ఇంకా ఇక్కడైతే స్వీట్ కార్న్ కూడా బాయిల్ అయిపోయాయి కదా, ఒక ప్లేట్లోకి అయితే తీసేస్తున్నాను. వీడియో అయితే లేట్ అయిందండి, 2 days బ్యాక్ వీడియో ఇది. మా పిల్లలైతే నేను నమాజ్ చదువుకున్నప్పుడైనా కానివ్వండి, ఇలా రోజాకి కూర్చుంటారు కదా, ఇఫ్తార్ టైంలో దువా చదివినప్పుడు కంపల్సరీగా టోపీలు పెట్టుకొని వస్తారండి ఇద్దరు. చాలా బాగా అయితే చెప్తూ ఉంటారు. అలాగే మా పిల్లలు అన్నం తిన్నప్పుడు కూడా సూరా చెప్తారు. నేను నమాజ్ చదువుకుంటే అది చూసి చేస్తూ ఉంటారు. ఇప్పుడు కాదండి, 1 year అప్పుడు కూడా వాళ్ళు నేను నమాజ్ చదువుతుంది చూసి మ్యాట్లు ఉంటాయి కదా, ఆ మ్యాట్లు తెచ్చుకొని వేసుకొని నమాజ్ చదువుకునే వాళ్ళండి. ఆ వీడియోస్ కూడా ఉండాలి నా దగ్గర, ఓల్డ్ ల్యాప్టాప్లో ఉన్నాయండి. చూసి ఎప్పుడన్నా మీతో అయితే షేర్ చేస్తాను. చాలా బాగా అయితే చేసేవాళ్ళు. ఇక్కడ చూడండి, నన్ను అయితే తినిపిస్తూ ఉన్నారు, తిను అని. ఇంకా 7th day రంజాన్ ఇఫ్తార్ లాగా అయితే మీతో షేర్ చేస్తాను. వీడియో ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్